హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ని. ఇంతకుముందు పార్ట్ 1లో కొన్ని మోడల్స్ డిజైన్స్ చూశారు కదండి. ఇప్పుడు పార్ట్ 2 చూపించబోతున్నాను. నేను ఒక డ్రెస్ మెటీరియల్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చానండి. స్టిచ్చింగ్కి ఇస్తున్నాను, అలాగే ఒక బ్లౌజ్ కూడా ఇస్తున్నానండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా చాలా వరకు మ్యాక్సిమం డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్, అంబ్రెల్లా కటింగ్ డ్రెస్సెస్ కానీ, నార్మల్ చూడీదార్స్ కానీ ఇవన్నీ కూడా నేను ఈ విజయ స్టూడియోలోనే కుట్టిస్తానండి. చాలా బాగా కుడతారు. నేను ఇప్పుడు మీకు శారీ విత్ బ్లౌజ్ చూపించబోతున్నానండి. మగ్గం వర్క్ చేసినది, యాష్ కలర్ దానిపైన ఈ విధంగా కట్ వర్క్తో మగ్గం వర్క్ చేశారండి. శారీ చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ శారీ అండి. పింక్ కలర్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము. ఎల్లోకి పింక్ బార్డర్ అండి. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా కుందన్స్, చెమ్కీస్ ఇలా అన్నీ పెట్టి కుట్టారండి. హ్యాండ్స్ అండ్ నెక్ మట్టుకు ఎల్లో కలర్ థ్రెడ్తో వర్క్ చేశారు. చాలా బాగుందండి. వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూడండి. ఈ డిజైన్ కాస్త డిఫరెంట్గా ఉందండి. బ్లూ కలర్ బ్లౌజ్కి నెట్ క్లాత్తో ఈ విధంగా బటర్ఫ్లై వచ్చేలాగా బ్యాక్ నెక్ కుట్టారండి. అదేవిధంగా 4 బటన్స్ అయితే వచ్చాయి బ్యాక్ సైడ్న. అలాగే హ్యాండ్స్ కూడా అదేవిధంగా బటర్ఫ్లై వచ్చేలా కుట్టారు. నెక్స్ట్ లెహంగా అండ్ బ్లౌజ్ అండి. జామున్ కలర్ దండి. చూడండి, జామున్ కలర్ లెహంగాకి ఈ విధంగా సిల్వర్ కలర్ బార్డర్ పెట్టారండి కింద. అలాగే బ్లౌజ్ కూడా సిల్వర్ కలర్ లేస్ పెట్టారు. నెక్స్ట్ ఫ్రాక్ చూపిస్తున్నానండి. ఫ్రాక్ క్రీమ్ కలర్లో స్లీవ్లెస్ కుట్టారండి. అలాగే పైన కోట్ సపరేట్గా కుట్టారు. మరొక బ్లౌజ్ చూద్దాము. ఈ బ్లౌజ్ పైన కుందన్స్, పూసలుతో వర్క్ చేశారండి. అదేవిధంగా హ్యాండ్స్లో బార్డర్ చూడండి. ఈ బార్డర్ ఆల్రెడీ మనకు వర్క్ వచ్చిందండి. ఆ వర్క్ పైనే దాన్ని హైలైట్ చేశారు పూసలతో. చూసారా, వర్క్ పైనే మళ్ళీ పూసలతో హైలైట్ చేశారు. నెక్స్ట్ ఒక బ్లౌజ్ చూడండి. ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో వన్ సైడ్ ఇలా గోల్డ్ కట్ వర్క్ లాగా పెట్టారండి. బార్డర్ అంతా చూడండి. బార్డర్కి పక్కన చిన్న చిన్న వైట్ పోటుకో బటన్స్ పెట్టారు. ఇక్కడ ఫాల్స్ కూడా దొరుకుతాయండి. ఈ షాప్లోనే ఫాల్స్ ఉంటాయి. అలాగే మగ్గం వర్క్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి. డ్రెస్ మెటీరియల్స్, అదేవిధంగా శారీస్ కూడా సేల్ చేస్తారండి. అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి. ఇక్కడికి ఒక పాప లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవడానికి వచ్చిందండి. విజయ స్టూడియోలో గీతక్క మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. చాలామంది కస్టమర్స్ వస్తారు, కానీ నేను ఒక 2-3 చూపించడం కోసం నేను ఒక కస్టమర్ని అయితే వీడియో తీసానండి. ఖర్చుంటండి, దీనికైతే పెట్టిగా పెట్టాలి. మరి ఖర్చుంటండి సేమ్ ఆయన అడుగుతారు కదా. మీటింగ్ ఉన్నదే ఇవ్వమన్నా బాగా తీసుకోండి.
నెక్స్ట్ నేను తెచ్చిన డ్రెస్ మెటీరియల్ని కుట్టించుకోవడానికి మెజర్మెంట్స్ ఇస్తున్నానండి. మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటున్నారు అక్క. చాలా అయితే మనకి కదా మనకి నెట్ క్లాత్తో ఇలా బటర్ఫ్లై మోడల్లో బ్లౌజ్ కుట్టారు కదండి. ఆ బ్లౌజ్ను కస్టమర్స్ తీసుకెళ్ళడానికి వచ్చారు. బ్లౌజ్ అయిపోయింది. నెక్స్ట్ మరొక బ్లౌజ్ డిజైన్ చూద్దామండి. ఇది బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్లో నెక్ ఉంటుంది కదండి, నెక్ మొత్తము కరువు లాగా పెట్టారు. అదేవిధంగా బ్లౌజ్ కింద కూడా చూడండి, బ్లౌజ్ కింద కూడా ఈ విధంగా కట్ పెట్టారు. ఈ కట్ అనేది వన్ సైడే వచ్చిందండి, పైన కింద మట్టుకే కట్స్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి పైన ఇలా ప్రిల్స్ పెట్టేసి మధ్యలో చూడండి ఈ విధంగా ఉన్న బార్డర్ని ఈ విధంగా పెట్టారు. పఫ్ హ్యాండ్స్ కదా వీటిని ఏమంటారు, పఫ్ హ్యాండ్ అండి. ఇక్కడ పెట్టి ఇక్కడ పైపింగ్ ఈ క్లాత్ని ఇలా తీసుకొచ్చేది ఈ షేప్లో కటింగ్ ఇస్తాం. అది హ్యాండ్ వీ షేప్లో కటింగ్ ఇచ్చేసి పైన మట్టుకు పఫ్ పెట్టారండి. ఇదంతా బార్డర్ పెట్టారు. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ బటన్స్ పెట్టారండి. కీహోల్ ఇచ్చి కీహోల్కి నాట్స్ ఇలా బటన్స్, మళ్ళీ బటన్స్ ఇచ్చారండి. హుక్స్ బటన్స్, హుక్స్ ఓపెన్ హుక్స్ చేసుకోవచ్చు, బ్యాక్ ఓపెన్. ఆ హుక్స్ పైన మళ్ళీ ఒక 4 బటన్స్ పెట్టారు. మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఒక చిన్న బటన్ కుట్టారండి, బటన్ వస్తుంది. ఈ సారీ కస్టమర్స్ తీసుకొచ్చుకున్నారండి. వాళ్ళకి కావాలంటే ఈ లేస్ తీసుకొచ్చి కుట్టారు. అలాగే దీనికి ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చుకున్నారండి. ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చారు, దానికి మగ్గం వర్క్ చేయించుకున్నారు. ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది ఫ్రంట్ అండి, సైడ్ వర్క్ వన్ సైడ్, బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ వర్క్ అండి. మామూలుగా మనకి పైన అర్ధచంద్రాకారం ఈ విధంగా వచ్చేసి కుట్టారు. కిందనేమో ఇలా సిల్వర్ పూసలు వచ్చేసినాయండి. సిల్వర్ పూసలతో కుట్టారు. స్ప్రింగ్ వర్క్, జర్దోసి, ఇదేం వర్క్ అంటే చిన్న వర్క్. బ్లూ కలర్ బ్లౌజ్కి ఈ విధంగా చిన్న చిన్న పూసలు, అలాగే కుందన్స్, గోల్డ్ పూసలు పెట్టి కుట్టారండి. చాలా బాగుందండి డిజైన్ అయితే. చూసారా అండి, వైట్ పూసలు, గోల్డ్ కలరు బీడ్స్, అలాగే కుందన్స్తో ఈ విధంగా కుట్టారు. నెక్స్ట్ శారీ అండి. ఇక్కడ శారీస్ కూడా సేల్ చేస్తారు కాబట్టి నేను శారీ మోడలు, బ్లౌజ్ మోడల్ కూడా చూపించబోతున్నాను. బ్లౌజ్కి శారీకి బార్డర్ లేస్ వచ్చిందండి, చూడండి ఈ విధంగా. హ్యాండ్స్కి బార్డర్ లేస్ వచ్చింది, శారీకి కూడా బార్డర్ లేస్ ఇచ్చారండి. ఫ్రంట్ బ్యాక్ నెక్ మట్టుకు ఈ విధంగా కర్వ్ లాగా కట్ చేశారు. ఇక్కడ శారీస్ కూడా సేల్ చేస్తారండి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా సేల్ చేస్తారు. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. నెక్స్ట్ బ్లౌజ్ కూడా సేమ్ అండి. ఈ బ్లౌజ్కి వచ్చి ప్రిన్స్ కట్ పెట్టారండి, బోట్ నెక్ పెట్టారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎస్ సింబల్లో ఈ విధంగా 2 కీ హోల్స్ అయితే ఇచ్చారండి, పైన ఒక బటన్ ఇచ్చారు. హ్యాండ్స్ చూడండి ఈ విధంగా. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ సైడ్ పైపింగ్ చేశారండి. ఆ విధంగా హ్యాండ్స్ కూడా ఇలా వీ షేప్లో కట్ చేశారు. ఈ బ్లౌజ్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది బ్యాక్ నెక్ అండి. ఫ్రంట్ సైడ్ చూద్దాము, చూడండి ఫ్రంట్ సైడ్
నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి, హ్యాండ్ ఈ విధంగా కుట్టారండి. హ్యాండ్ దగ్గర లైట్గా ఈ విధంగా కట్లాగా పెట్టారండి. ఇప్పుడు నెక్స్ట్ లెహంగా చూద్దాము. లంగా జాకెట్లు అంటాం కదండి. ఈ లెహంగాకి ఇది మనకు అడ్జస్ట్మెంట్ కండి. ఇక్కడ ఇక్కడ జిప్ ఉంటుంది, ఇక్కడ ఉక్స్ పెడతామండి, పైన ఉక్స్ పెడతామండి. ఇక్కడ ఇది ఇలా డిజైన్ ఇలా ఉంది. ఇది లంగా ఇది రెడ్మెంట్ లంగా అండి. రెడ్మెంట్ ఇది మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ఇలా రీస్టిచ్ చేసామండి. రెడ్మెంట్ అండి ఇది. రెడ్మెంట్ది మళ్ళీ రీస్టిచ్ చేసామండి మొత్తం. దీని బ్లౌజ్ అండి. ఆ బ్లౌజ్ ఎలా రెడీమేడేనా? రెడీమేడ్ కాదు, బ్లౌజ్ స్టిచ్ చేసాం. ఇది రీస్టిచ్ చేసాం. ఇది బ్యాక్ డ్రాప్ నెక్ ఇలా. ఇది శారీతో కుట్టించుకున్నారండి. ఇక్కడ చూపించండి. ఇలా చిన్న బఫ్ కూడా ఇచ్చామండి హ్యాండ్కి. ఇలా కింద చారీ కలర్ లట్కన్ ఇచ్చామండి. పింక్ బ్లౌజ్ పైన గోల్డ్ బిడ్స్తో వర్క్ చేశారండి. ఈ బ్లౌజ్ హ్యాండ్ చూడండి, హ్యాండ్లో ఫ్రంట్ కూడా ఇక్కడ ప్లెయిన్ క్లాత్ మీద వేస్తే మంచిగా కనపడుతుంది. ఇక్కడ ప్లెయిన్ క్లాత్ అటాచ్ చేసి వర్క్ చేసామండి. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దామండి. ప్రింటెడ్ అన్నారండి. డెన్మార్క్ కలంకారండి. ట్రిపుల్ లైన్ అండి. ఇది కూడా కలంకారే, పెన్ మార్క్ కలంకారే, ట్రిపుల్ లైన్ అండి. ఈ బొటిక్లోని మోడల్స్ అండ్ డిజైన్స్ చూపించాను కదండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.